మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమః హరి ఓం శరణాగత పవిత్రాణం శరణాగత దీనాత్ర పవిత్రాణ పరాయణే సర్వస్యాప్తి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈనాడు చిత్తూరు పట్టణం నందు శ్రీ కట్టమంచి హరిజనవాడ ఎందు వెలిసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వత్యాత్మిక చండికా పరదేవత అయినటువంటి సౌమ్యకాళికాదేవి యొక్క సుమారు 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని మరలా పెద్దలందరూ కూడా చేరి ఈ యొక్క ఆలయాన్ని చాలా వైభవోపేతంగా పునరుద్ధరించబడి ఈనాడు జీర్ణోద్ధారణ పూర్వకంగా నవచండీ పారాయణ పురస్సరంగా ఎంతో వైభవోపేతంగా త్రిదిన దీక్ష సాంగతంతో ఈనాడు విశేషంగా కుంభాభిషేకం చేయడం జరిగినది. ఈ యొక్క కుంభాభిషేకానికంతా కూడా వేద బ్రహ్మశ్రీ శాతవల్లి శివకుమార్ శాస్త్రి గారు పెనుమూరు మండలము ఆ యొక్క చింతపెంట రామాపురం నందు వెలిసి ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రధాన అర్చకులైనటువంటి శివకుమార్ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా నిర్వర్తించడం జరిగినది. అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనటువంటి అమ్మవారు. ఈ యొక్క అమ్మవారి దగ్గర ఎవరైనా కానీ ఏదైనా కోరికలు కోరుకుంటే అన్నీ కూడా కుంకు బంగారమై వారి ఇంకా ఉన్నటువంటి సకల దారిద్ర్యాలన్నీ కూడా నివృత్తి అన్నీ కూడా సుఖాలు కలిగించినటువంటి ఆ యొక్క సౌమ్యకాళికాదేవి యొక్క కుంభాభిషేకం ఈనాడు చేయడం జరిగినది. అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క సౌమ్యకాళికాదేవిని దర్శించుకుని ఈ యొక్క జన్మను ధన్యం చేసుకోవాల్సిందిగా కోరి మరీ ప్రార్థిస్తున్నాము. కమిటీగా వాళ్ళు కటమంచి వారంతా కూడా మన రాహుల్ రెడ్డి గారు, హరిణి రెడ్డి గారు, జ్ఞాన జగదీష్ గారు, విజయ్ కుమార్లు, పురుషోత్తం రెడ్డి గారు, అదేవిధంగానే ప్రకాష్ గారు, పాండు గారు, అరుణాచలం గారు, రమేష్ గారు, సుబ్రహ్మణ్యం గారు, బాబు గారు ఆలయాన్ని 100 సంవత్సరాల ఆలయాన్ని పునరుద్ధరణ జీర్ణోద్ధారణ కుంభాభిషేకం చేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని ఈ యొక్క మహోన్నతమైన ఆలయాన్ని మరలా కూడా మన గ్రామంలో శిథిలావస్థకు వచ్చి ఈ గ్రామాన్ని ఇబ్బంది పెట్టకుండా వీరందరూ కూడా ఈ గ్రామాన్ని కాపాడుతున్న పూర్వ నమ్మకంతో ఈ ఆలయాన్ని జీర్ణోద్ధార కుంభాభిషేకాన్ని చేసి ఈ గ్రామానికి ధన్యోస్తులు అవుతున్నారు. ఇదే విధంగా కూడా ఇంకా కూడా ముందుకు అందరూ కూడా వీళ్ళందరూ కలిసి ఇంకో మహోన్నతమైన యొక్క కార్యక్రమాలు చేయవలసిందిగా కూడా ఈ ఆలయ కమిటీ వాళ్ళకి మా యొక్క బృందంతో కోరుకుంటున్నాం. ఈరోజు కట్టమంచి హరిజన్వాడలో ఉన్న కాళికమ్మ గుడికి కుంభాభిషేకం చేయడం జరిగింది. అమ్మవారి గుడి దాదాపు 100 సంవత్సరాలు పాత గుడిని పునర్నిర్మాణం చేసి ఈరోజు అమ్మవారి ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఆలయ కమిటీ వాళ్ళు పురుషోత్తం రెడ్డి గారు, శివారెడ్డి గారు, రాహుల్ రెడ్డి గారు మరియు ఇక్కడ హరిజన్వాడలో ఉన్న ప్రజలందరూ కలిసి అమ్మవారి ప్రతిష్ఠ చేసి పూజలు చాలా బాగా చేయడం జరిగింది. మీరందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.